రేవంత్ సర్కార్కు ఎలాంటి ముందు జాగ్రత్త లేకపోవడంతో రాష్ట్రంలో భూగర్భ జలాలు పాతాళానికి పడిపోతున్నాయి. జలాశయాలు అడుగంటుతున్నాయి. ప్రాజెక్టులు డెడ్ స్టోరేజ్కి చేరుకుంటున్నాయి. మే నెలలో తాగునీటికి తీవ్ర కటకట ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. హైదరాబాద్లో అప్పుడే డ్రింకింగ్ వాటర్ సమస్య తీవ్రమైంది. ప్రస్తుతం హైదరాబాద్కు 750 ఎంజీడీలు అవసరం కాగా 500 ఎంజీడీల నీరు మాత్రమే సరఫరా అవుతుంది. ఫలితంగా గ్రేటర్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో హైదరాబాద్లో ట్యాంకర్లకు డిమాండ్ ఏర్పడింది. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లోనూ నీటి మట్టాలు తగ్గాయి. కొన్ని జిల్లాల్లో ఇప్పటికే తాగునీటి సమస్య తీవ్రతరంగా మారింది. ఏప్రిల్ 14 నాటికే ఈ పరిస్థితి ఉంటే ముందు ముందు మరింత తీవ్రమైన నీటి కొరత ఏర్పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, రేవంత్ సర్కార్ అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రంలో నీటి సమస్య పెరిగిపోతుంది. దీనికి పరిష్కారం ఏంటి? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇటీవల ఏదైతే తెలంగాణలో పూర్తి స్థాయిలో ఎండాకాలం ముదరక ముందే ఉన్నటువంటి ప్రాజెక్టులో జలాశయాలన్నింటిలో కూడా నీళ్ళని కూడా అడుగంటుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. డెడ్ స్టోరీలో 10 ప్రాజెక్టులు ఉన్నాయి. తాజాగా విడుదల చేసినటువంటి లెక్కల ప్రకారం మనకు అందినటువంటి సమాచారం మేరకు జూరాలలో 1030 అడుగులు ఉంది. శ్రీశైలంలో 817 అడుగులతో పాటు నాగార్జున సాగర్ లో 515 అడుగులు. ఇట్లా మొత్తంగా 10 ప్రాజెక్టులో కూడా గత ఏడాది కంటే దాదాపు 4-5 అడుగుల మేర 10 అడుగుల మేర నీటి నిల్వలన్నీ కూడా తగ్గిపోతున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్ లో కూడా మంచినీటి కొరత చాలా వరకు ఏర్పడుతుంది. ఇటు శ్రీరామ్ సాగర్ నుంచి వచ్చేటువంటి నీళ్లు కావచ్చు, ఇక అంతేకాకుండా హిమాయత్ సాగర్ తో పాటు గండిపేటలో ఉన్నటువంటి ఉస్మాన్ సాగర్, ఇలాంటి 10 ప్రాజెక్టులు కూడా పూర్తి స్థాయిలో వచ్చే నెల వరకు 750 ఎంజీడీలు అంటే మిలియన్ గ్యాలన్స్ పర్ డే. ఇప్పటి వరకు మార్చి నెలలో 500 మిలియన్ గ్యాలన్స్ పర్ డేగా నీటి సప్లై జరుగుతుంది. వచ్చే నెల 275 అదనంగా ఎంజీడీలు అవసరం ఉంటుందని కూడా ఇప్పటికే జలమండి అధికారులు చెప్తున్నటువంటి సందర్భాలు అయితే కనబడుతున్నాయి. రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి అనాలోచిత వల్ల ఇప్పటికే ప్రాజెక్టులన్నీ కూడా అడుగంటిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎక్కడికక్కడ నీటి కటకడ ఏర్పడుతున్నట్టు సాగునీటి ప్రాజెక్టులు కూడా పూర్తి స్థాయిలో నీళ్లు లేక పంటలన్నీ కూడా ఎండిపోతా ఉన్నాయి. ఏదైతే పంటలు ఎండిపోతున్నప్పటికీ కూడా ఇప్పుడు తాగడానికి కూడా నీళ్లు లేనటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. అటు కాళేశ్వరం ప్రాజెక్టును గత వర్షాకాలంలో నీళ్లు నిల్వ చేసుకోకపోవడం కూడా ప్రధాన కారణంగా చెప్తుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు నిలపడం ద్వారా పూర్తి స్థాయిలో గ్రౌండ్ వాటర్ అనేది పెరిగింది. కానీ ఈసారి మాత్రం ఏదైతే నార్త్ సిటీ వైపు ఉన్నటువంటి మియాపూర్ కావచ్చు, కొంపల్లి కావచ్చు, అంతేకాకుండా కూకట్పల్లి ఇలాంటి ఏరియాలో కూడా చాలా వరకు నీరు అడుగట్టిపోతా ఉన్నాయి. చాలా వరకు పెద్ద ఎత్తున భవనాలు కూడా ఏర్పాటు అవుతున్నటువంటి నేపథ్యంలో నీరు ఇంకేటువంటి అవకాశం అయితే కనబడట్లేదు. దీనిపైన ప్రభుత్వం కూడా ఎలాంటి నిర్ణయాలు అయితే తీసుకోవట్లేదు. రాబోయేటువంటి రోజుల్లో ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం మే నెలలో మాత్రం మంచినీటి కొరత తీవ్రంగా ఏర్పడేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. రేవంత్ సర్కార్ అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రంలో నీటి సమస్య రోజు రోజుకు పెరుగుతుంది. ముఖ్యంగా హైదరాబాద్లో తాగునీటి కోసం ప్రజలు నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.